తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధారణ విషయం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తోందంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలిచినటువంటి నేపథ్యంలో వారి యొక్క అభిప్రాయం ఏందో వారి మాటల్లో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2 ఎమ్మెల్సీ స్థానాలని రోజు కైవసం చేసుకుంది బీజేపీ. చాలా సంతోషం. అంటే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఈరోజు గెలుచుకున్నటువంటి నేపథ్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా గత పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ ఇటీవల జరిగినటువంటి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు కానీ వరుసగా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా మరి 8 స్థానాల్లో గెలిపించడం, 37% బీజేపీకి మద్దతు ఇవ్వడము, సుమారు 75 లక్షలు 76 లక్షల మంది ప్రజలు ఓట్లేయడము, ఒక ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చూశారు. ఆ రోజు చాలా మంది మోడీ గారి కోసం వేశారన్నారు. వాస్తవమే, మోడీ గారితో పాటు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడాలని, మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు శాసన మండలి ఎన్నికలు, ఇందులో గ్రామాలలో ఒపీనియన్ మేకర్స్ ఎవరంటే ఉపాధ్యాయులు, విద్యావంతులు, మేధావులు, వీళ్ళే ఈరోజు గ్రామాలలో పట్టణాల్లో ఒపీనియన్ మేకర్స్. అటువంటి ఒపీనియన్ మేకర్స్కి సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 స్థానాలు విజయవంతం కావడం, మరి సుమారు 43 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంటు నియోజకవర్గాలు, సుమారు 240 మండలాలు, సుమారు 12-13 జిల్లాలలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో బీజేపీ గెలవడం అనేది మరి ఒక సాధారణ విషయం కాదు. వీళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, ఆలోచించేటువంటి వాళ్ళు, తమ రాష్ట్ర భవిష్యత్తు, తమ భవిష్యత్తు, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ ఓటర్స్. అటువంటి ఓటర్స్ ఈరోజు బీజేపీని ఆదరించినటువంటి నేపథ్యంలో తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలో రావడం కోసము తెలంగాణ ప్రజలందరూ మరొకసారి ఎదురు చూస్తున్నారన్న విషయము ఎన్నికల ద్వారా స్పష్టమైంది. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు ప్రజలు మీకు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని వాళ్ళు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజన్ సర్కారు కోసం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మరి ప్రజల యొక్క ఆశీస్సులు పొందడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము. అంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్లో గతంలో ఏదైతే బీజేపీ కొద్దిగా బలహీనంగా ఉందో అదే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపించింది. తప్పకుండా నల్గొండ, ఖమ్మము, అదేవిధంగా వరంగల్కి సంబంధించి మేము ప్రత్యేకంగా పార్టీలో చర్చించి ఆ 3 జిల్లాలలో పార్టీ బలపడడం కోసం కావలసినటువంటి మరి చర్యలు ఏ రకంగా ఉండాలో ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ఆ జిల్లాలో కూడా బలపడడం కోసము, ప్రజల మద్దతు కూడగట్టడం కోసము తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఎన్నికల్లో కొంత మేము విజయం సాధించకపోవడానికి కొంత మా లోపం కూడా కారణమే. ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాము. ఈ యొక్క తీర్పు ఏదైతుందో ఈ తీర్పు అధికార పార్టీకి, రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఏవైతే ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గంలో ఓడిపోదని ఏదైతే దాన్ని సమీక్షించుకుంటాం, దానిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్తామన్నటువంటి అభిప్రాయాన్ని కిషన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.